హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో ఉన్న టాప్ బిజినెస్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో నిన్న చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపించింది. నాస్డాక్ ఆల్మోస్ట్ 0.74% మేర, S&P 500 0.9%, అలాగే డౌజోన్స్ 0.7% మేర నిన్న లాపడ్డం మనం చూసాం. చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ మనకు మార్కెట్స్లో కనిపించింది. డౌజోన్స్ మోస్ట్ ఆఫ్ ది అమెరికన్ మార్కెట్స్ అన్నీ కూడా, వాల్ స్ట్రీట్ అంతా కూడా రికార్డ్ లాభాలు ప్రకటించడంతో పాటు లైఫ్ టైం రికార్డ్స్ని ఏ రోజుకి ఆ రోజు బ్రేక్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాయి. దీనికి నిన్న ప్రధాన కారణం హౌస్ పాస్ చేసింది $2,000, ఒక్కొక్కరికి $2,000 స్టిమ్యులస్ కోసం. సో నిన్న డొనాల్డ్ ట్రంప్ సైన్ చేసిన దానికంటే $2,000 ఇవ్వాలని చెప్పి స్టిమ్యులస్ ప్యాకేజ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సైన్ ద లెజిస్లేషన్ ఇన్ టు లా సండే ఆఫ్టర్ డేస్ ఆఫ్ సేయింగ్ హీ అపోజ్ ద మెజర్ బికాజ్ ఇట్ ఇంక్లూడ్స్ ఓన్లీ $600 స్టిమ్యులస్ చెక్స్. సో ఆయన $600 స్టిమ్యులస్ చెక్స్ ఇస్తే హౌస్ ఏకంగా $2,000 ఒక్కొక్కరికి ఇవ్వాలన్న దాన్ని డైరెక్ట్ పేమెంట్స్కి ఆమోదం తెలిపింది. సో ఇప్పుడు ద జిఓపీ హెల్డ్ సెనెట్ మే నాట్ పాస్ ద లార్జర్ డైరెక్ట్ పేమెంట్స్ దో సెనెట్ మైనార్టీ లీడర్ చెక్ స్కూమర్ హ్యాస్ సెడ్ హీ విల్ పుష్ ఫర్ ఎ ఓట్. సో మొత్తానికి హౌస్లో ఓట్ పాస్ అనవ్వడం అనేది మార్కెట్స్లో ఒక పాజిటివ్నెస్ని నింపింది. దానివల్ల మార్కెట్స్లో ఇలాంటి చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. అంటిల్ అన్లెస్ మనకి మార్కెట్స్లో లిక్విడిటీ వస్తున్నంతకాలం మార్కెట్స్ ఎక్కడికైనా దూసుకుపోతాయి అనడంలో ఎలాంటి సందేహం అయితే యాజ్ ఆఫ్ నౌ కనిపించట్లేదు. చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ప్రపంచవ్యాప్తంగా మనకు కనిపిస్తుంది. జపాన్స్ నికాయ్ సర్జెస్ 225 సర్జెస్ టు లెవెల్స్ నాట్ సీన్ సిన్స్ ఎర్లీ 1990s as ఏషియా పసిఫిక్ మార్కెట్స్ రైజ్. సో మన మార్కెట్సే కాదు, అమెరికన్ మార్కెట్సే కాదు, యూరోపియన్ మార్కెట్స్, మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ బయోన్స్ని కనిపిస్తున్నాయి. చాలా స్ట్రాంగ్ ఎగ్జూబరెన్స్ మార్కెట్స్లో కనిపిస్తుంది. మంచి బయింగ్ యాక్టివిటీ ఎక్కడికక్కడ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న తరుణంలో మనం కూడా ఈ ర్యాలీని రైడ్ చేయాలి, ఈ ర్యాలీని లీడ్ చేస్తూ ముందుకు సాగాలి. అయితే ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం కూడా ఖచ్చితంగా మనం మర్చిపోవద్దు. ఎందుకంటే మార్కెట్స్ ఎప్పుడు క్యాపిలేట్ అవుతాయో, ఎప్పుడు రివర్స్ అవుతాయో మనకు తెలియదు. కాకపోతే మార్కెట్స్ పెరుగుతున్నప్పుడల్లా అట్లీస్ట్ మన దగ్గర ఉన్న స్టాక్స్లో 5% 10% ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం అనేది మంచిది అని చెప్పి పదే అనలిస్టులు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా చెప్తూనే ఉన్నారు. లేదు అంతా ఒక్కసారి రివర్స్ అవుతున్నప్పుడు లేకుంటే పడుతున్నప్పుడు సెల్ చేసుకోవడం అనేది కాకుండా ఎప్పటికప్పుడు అట్లీస్ట్ 5 to 10% ఆఫ్ అవర్ పోర్ట్ఫోలియోలో మన దగ్గర ఉన్న స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వెళ్ళడం అయితే మంచిది. అయితే పూర్తిగా ఒకేసారి మాత్రం చేసుకొని మనం ముందు నుంచి చెప్పట్లేదు. ఇక ఎకనామిక్ టైమ్స్ చూస్తే ఫస్ట్ పేజ్లో ఎక్స్పెక్ట్ టు గెట్ వ్యాక్సిన్ నాట్ బై జాన్, సీరం సిఇఓ చెప్తున్నారు. మేబీ జాన్లో మనకు జనవరిలో వ్యాక్సిన్కి సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. చాలా క్లియర్గా ఇది కూడా ఒక పాజిటివ్ న్యూస్ అవ్వచ్చు మన మార్కెట్స్కి. మహీంద్రా ఇష్యూడ్ కార్పొరేట్ గ్యారంటీస్ టు గ్లోబల్ క్రియేటర్స్ ఫర్ సాంగ్యాంగ్. సో సాంగ్యాంగ్ ఉన్న తలనొప్పిని మహీంద్రాకి చుట్టుకుంటోంది. ఇప్పుడు దీన్ని బయటపడేందుకు కంటింజెంట్ లైబిలిటీస్ 680 కోట్ల లైబిలిటీస్ బయటపడేందుకు మహీంద్రా కార్పొరేట్ గ్యారంటీస్ని ఇవ్వడం అనేది ఒక మేజర్ న్యూస్ మనం చూస్తున్నాం. లేబర్ మినిస్టర్ టు క్లియర్ ద ఎయిర్ అండ్ వర్క్ అవర్స్ లైక్లీ టు స్పెసిఫై డైలీ షిఫ్ట్ టైమింగ్స్ ఆఫ్ 8 hours ప్రపోజ్డ్ అండర్ ద న్యూ కోడ్స్ అండ్ ఓవర్ టైమ్. ఇదొక మేజర్ న్యూస్ లేబర్కి సంబంధించి, మనకి లేబర్ లాస్కి సంబంధించి. గడ్కరీ కన్ఫర్మ్స్ టెస్లా ఎంట్రీ ఇంటూ ఇండియా నెక్స్ట్ ఇయర్. సో ఇప్పటికిప్పుడు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయకపోయినప్పటికీ టెస్లా ఇక్కడ సేల్స్ మాత్రం ఉండే అవకాశం ఉంది అని చెప్పి నితిన్ గడ్కరీ పరోక్షంగా మనకు సమాచారాన్ని అందించారు. దాదాపు 50 నుంచి 60 లక్షల రూపాయల మధ్య ప్రైస్ ట్యాగ్ మధ్య టెస్లా వెహికల్ ఉండే అవకాశం ఉంది. బుకింగ్స్ ఫర్ మోడల్ 3 ఇన్ జనవరి, మేబీ జూన్ 2021లో వీటి డెలివరీ ఉండే అవకాశం మనకుంది. టెస్లా ఓపెన్స్ ఫస్ట్ మోడల్ 3 బుకింగ్స్ ఇన్ ఇండియా ఇన్ 2016. 2016లో చేసినప్పటికీ అప్పుడు పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే కాలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫుల్ లెంత్లో చేయాలన్న తాపత్రయం మనకు టెస్లాలో ఉంది. సో ఈ వార్తల నేపథ్యంలో టెస్లా స్టాక్ మనకి నాస్డాక్లో కొద్దిగా జంప్ రావడం చూసాం. సో ఇది మేజర్ న్యూస్ యాజ్ ఆఫ్ నౌ మనకుంది. అండ్ నిన్న డ్రైవర్లెస్ మెట్రో రైలును కూడా ప్రధానమంత్రి ఫ్లాగ్ ఆఫ్ చేశారు. అలాగే పంజాబ్ సీఎం ఆస్ పోలీస్ టు యాక్ట్ టఫ్ అగైన్స్ దోస్ డ్యామేజింగ్ మొబైల్ టవర్స్. సో మొబైల్ టవర్స్ని ధ్వంసం చేస్తున్న వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాలని చెప్పి పంజాబ్ సీఎం ఆదేశాలు జారీ చేయడం. ఇక ఫస్ట్ పేజ్లో మార్కెట్ రేట్స్ గ్లోబల్ వేవ్ ఆఫ్టర్ ట్రంప్ క్లియర్స్ 8 బిల్. సో
సో మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం జర్మనీ, ఫ్రాన్స్, తైవాన్, బ్రెజిల్, ఇండియా, రష్యా, జపాన్, యూకే, కొరియా, చైనా ఇవన్నీ కూడా మార్కెట్స్లో మనకు కొద్ది గొప్ప రష్యన్ మార్కెట్స్, జపనీస్ మార్కెట్స్, యూకే మార్కెట్స్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ రీజన్స్ మనం పెరగట్లేదు. బట్ మిగిలిన కంట్రీస్లో చాలా స్ట్రాంగ్ గ్రోత్ యాక్టివిటీ మనకు కనిపిస్తుంది ఇయర్ టు డేట్ ప్రకారం చూస్తే. బట్ నిన్న మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అన్నీ, మోస్ట్ ఆఫ్ ది ఇండెక్స్లన్నీ కూడా బాగా పెరిగాయి. ఎఫ్ఆర్ఎల్ వాంట్ సెబీ టు క్లియర్ డీల్ విత్ రిలయన్స్ రిటైల్ క్విక్లీ. సో సాధ్యమైనంత త్వరగా దీన్ని క్లియర్ చేయాలని చెప్పి ఫ్యూచర్ రిటైల్ కోరుతుంది రిలయన్స్ రిటైల్తో తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని. ఇంకా మేజర్ న్యూస్, టాటా ట్రస్ట్ ట్యాక్స్ ఎగ్జామ్ స్టేటస్, ఐటీఏటీ అప్హోల్డ్స్. సో ఇదొక పాజిటివ్ న్యూస్ అవుతుంది. అయితే సైరస్ మిస్త్రికి ఇదొక నెగిటివ్ న్యూస్. టాటా గ్రూప్ సంస్థలకు, టాటా సన్స్కి మాత్రం ఇదొక పాజిటివ్ అంశంగా ఉంది. ఇక స్టాక్ స్పెసిఫిక్ అంశాలు చూస్తే బిల్డింగ్ మెటీరియల్ స్టాక్స్ మే మేక్ ఎ స్ట్రాంగ్ కమ్బ్యాక్. కంపెనీస్ లైక్లీ టు రిపోర్ట్ హెల్తీ వాల్యూమ్ గ్రోత్ నెక్స్ట్ ఇయర్ డ్రివెన్ బై స్ట్రాంగ్ పెంటప్ డిమాండ్. సో స్ట్రాంగ్ పెంటప్ డిమాండ్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ బిల్డింగ్ మెటీరియల్ తయారు చేసే కంపెనీస్ లైక్ ప్రిన్స్ పైప్స్ అనుకోవచ్చు, గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్, సొమాని సిరామిక్స్, ఆస్ట్రల్ పాలి, సుప్రీం ఇండస్ట్రీస్, పిడిలైట్, కజారియా లాంటి స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఉండొచ్చు అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. గత 3 నెలల్లోనే ఆల్మోస్ట్ 20 నుంచి దాదాపు 80% రిటర్న్స్ ఈ స్టాక్స్ అన్ని ఇచ్చున్నాయి. ఇయర్ టు డేట్ ప్రకారం చూసుకున్నా కూడా చాలా స్ట్రాంగ్ జంప్ ఈ స్టాక్స్ అన్ని ఇప్పటికే ఇచ్చున్నాయి. కాబట్టి స్టిల్ ఇంకా వీటిలో మొమెంటం బాగా ఉండే అవకాశం ఉంది అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ బాగా మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది అని చెప్పి స్ట్రీట్ పదే అనుకుంటుంది. మార్కెట్లో వినిపిస్తున్న అంచనాలు ఒకవేళ అదే కనుక రియల్ ఎస్టేట్ సెక్టార్లో మరింత గ్రోత్ కనుక కొనసాగినట్టయితే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కంపెనీస్ కూడా మంచి డిమాండ్ రావచ్చు. సో సొమాని సిరామిక్స్, సెరా శానిటరీ, సెంచురీ ప్లై, ఆస్ట్రాల్ పాలి, కజారియా, గ్రీన్ ప్లై, ఫినోలెక్స్, పిడిలైట్, సుప్రీం ఇండస్ట్రీస్, ప్రిన్స్ పైప్ లాంటివి మనం డిప్స్లో కన్సిడర్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో ఉంటే మాత్రమే. ఈఎం ఫండ్స్ కెన్ ఆఫర్ డైవర్సిఫికేషన్ విత్ హైయెస్ట్ రిటర్న్స్. అలొకేట్ అప్ టు 5% ఆఫ్ పోర్ట్ఫోలియో టు దీస్ ఫండ్స్. ఏ వీక్ డాలర్ అండ్ లో ఇంట్రెస్ట్ రేట్స్ టు బ్రింగ్ ఏ లాట్ ఆఫ్ మనీ టు ఎమర్జింగ్ మార్కెట్. సో ఎమర్జింగ్ మార్కెట్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే డాలర్ వీక్ అవుతుంది క్రమంగా. ఈ తాజాగా వస్తున్న అనేక వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహకాలు అంటే జస్ట్ హెలికాప్టర్ మనీని మార్కెట్స్లో పుష్ చేస్తున్న నేపథ్యంలో డాలర్ క్రమంగా వీక్ అవుతుంది. సో అందుకని అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా బాగా తక్కువగా ఉన్నాయి. వేరే గత్యంతరం లేదు ఎఫ్ఐస్ కానీ మిగిలిన హెచ్ఎన్ఐస్ కానీ. అందుకని మనలాంటి ఎమర్జింగ్ మార్కెట్స్లో వాళ్ళు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. సో అలాంటి ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి మనం లబ్ధి పొందాలి అనుకుంటే ఇతర మార్కెట్స్ మీద కూడా మనం దృష్టి పెట్టాలి. అండ్ కొద్దిగా ఏషియన్ మార్కెట్స్ అనుకోవచ్చు ఆర్ మిగిలిన మార్కెట్స్లో మనం దృష్టి పెట్టినట్టయితే కొద్ది గొప్ప మనకు ఇక్కడి నుంచి క్వశ్చన్ కాస్త ఉండే అవకాశం ఉంది. అందులో భాగంగా ఎడెల్వైజ్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఆఫ్షోర్ ఫండ్, హెచ్ఎస్బిసి గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్, కోటాక్ గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్, పీజీఐఎం ఎమర్జింగ్ మార్కెట్స్ అండ్ ఫ్రాంక్లిన్ ఏషియన్ ఈక్విటీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి కళ్ళ ముందే చూస్తున్నాం. 1 ఇయర్ రిటర్న్ 21 నుంచి 28% దాకా ఈ స్టాక్స్ అండ్ ఈ ఇండెక్స్లో రిటర్న్ ఇచ్చి ఉన్నాయి. కాబట్టి మన పోర్ట్ఫోలియో అట్లీస్ట్ ఒక ₹100 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఒక ₹5 ఇలాంటి వాటి కోసం మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు డైవర్సిఫికేషన్లో భాగంగా. సో బ్రెగ్జిట్ రిలీఫ్ బ్రోకరైజ్ పాజిటివ్ అండ్ టాటా మోటార్స్ అనలిస్ట్ ఎక్స్పెక్ట్ టీసీఎస్ టు మెయింటైన్ మార్కెట్ లీడర్షిప్, హై రిటర్న్ రేషియోస్. సో టాటా మోటార్స్కి ఇది పాజిటివ్ అంశంగా ఉంది. ఎందుకంటే అక్కడ బ్రెగ్జిట్ నేపథ్యంలో బ్రెగ్జిట్ రిలీఫ్ కారణంగా టాటా మోటార్స్కి కలిసి వచ్చింది, అలాగే టీసీఎస్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో టాటా మోటార్స్ మరింత జంప్ తీసుకునే అవకాశం ఉంది. ఆఫ్టర్ ది యూకే అండ్ యూరోపియన్ యూనియన్ నెగోషియేటర్స్ ఫైనలైజ్డ్ దేర్ పోస్ట్ బ్రెగ్జిట్ ట్రేడ్ అగ్రిమెంట్, the stock closed 5.7% to close at ₹187. The EU-UK trade cooperation agreement finalized on December 23rd allows free trade of goods. Analysts said that Brexit related uncertainties are behind now. సో ఇంతకాలం ఏదైతే బ్రెగ్జిట్ వల్ల ఉన్న అనిశ్చితి ఉందో అది తొలగిపోతుంది. ఇది ఒక చాలా మేజర్ అంశం కాబోతుంది. ఎందుకంటే 2 దేశాల మధ్య ఈ బ్రెగ్జిట్ డీల్ అంటే పోస్ట్ బ్రెగ్జిట్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది కుదరడం అనేది ఈ కంపెనీస్ కలిసి వచ్చే అంశం. సో అదొక అందువల్ల టాటా మోటార్స్లో జంప్ చూసాం. మెట్రో సర్వీసెస్ ఇన్ ఓవర్ 25 సిటీస్ బై 2025. సో 2025 నాటికి 25 నగరాల్లో మెట్రో సేవలు తీసుకొస్తామని చెప్పి ప్రధాని చెప్తున్నారు. సో ఇలాంటివన్నీ ఇలాంటి కంపెనీస్కి, సో పెద్ద కంపెనీస్కి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది మనకి. ఎస్టీఎల్ లైన్స్ అప్ ఆల్మోస్ట్ 300 crores టు బూస్ట్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ కెపాసిటీ. సో స్టెర్లైట్ టెక్నాలజీస్ దాదాపు 300 కోట్లు ఖర్చు పెడుతోంది విస్తరణ కోసం, ఫైబర్ కేబుల్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని పెంచడానికి.
టు రైజ్ 25 మిలియన్ ఫైబర్ కిలోమీటర్స్ బై 2022. హై స్పీడ్ డేటా కనెక్టివిటీ 5G నెట్వర్క్స్ కోసం అవసరం ఉంటుంది కాబట్టి ఈ ఫైబర్ కేబుల్ విస్తరణ కోసం కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తుంది. దానివల్ల మేబీ రాబోయే రోజుల్లో స్టెర్లైట్ టెక్నాలజీస్లో కూడా జంప్ రావచ్చు. అయితే ఇది కొద్దిగా స్పెక్యులేటివ్ స్టాక్ కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. డిక్సన్ ఇంగ్స్ ప్యాక్ టు మేక్ స్మార్ట్ ఫోన్స్ ఫర్ మోటరోలా. సో మోటరోలాకి స్మార్ట్ ఫోన్స్ తయారు చేసే అవకాశం కాంట్రాక్ట్ని డిక్సన్ టెక్నాలజీస్ దక్కించుకుని, అందుకని డిక్సన్లో చాలా స్ట్రాంగ్ జంప్ చూసాం. 13,500 రూపాయల వరకు స్టాక్ వెళ్ళింది. అలాగే క్యాప్ జెమినీ లుక్స్ టు హైర్ నియర్లీ 24,000 పీపుల్ ఇన్ 2021. సో 2021 నాటికి ఈ ఫ్రెంచ్ ఐటీ సంస్థ 24,000 మందిని తీసుకోవాలని చెప్పి చూస్తోంది. అది ఇది మనకి డైరెక్ట్గా మార్కెట్కి సంబంధించిన అంశం అయితే కాదు. కాకపోతే ఏంటంటే అంత బయాన్సీ మార్కెట్స్లో ఉంది, హైరింగ్ యాక్టివిటీ అంతగా జరుగుతుందని చెప్పేందుకు ఒక జస్ట్ న్యూస్ కోసం మాత్రమే తీసుకున్నాము. అండ్ బిట్ కాయిన్ $28,000 హిట్ అయింది. ఇక్కడ కొద్దిగా స్క్రూటినీ ఉండే అవకాశం ఉంది బిట్ కాయిన్కి. మనం దాదాపు మాట్లాడుకున్నప్పుడు 21,000 ఉండేది, అక్కడి నుంచి దాదాపు $7,000 వరకు మనకు బిట్ కాయిన్లో జంప్ చూసాం. నాట్ ఫర్ కోవిడ్ వ్యాక్సిన్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ పూనావాలా చెప్తున్నారు. మనం ఆల్రెడీ ఎంసన్ చూసాం. టాటాకి ఊరట కాస్త లభించింది, మిస్త్రీకి సెట్ బ్యాక్ ఇదొక అంశం. అలాగే పిఎస్యు మిడ్ క్యాప్ షేర్స్ అట్ రికార్డ్ లో. సో పిఎస్యుకి సంబంధించి వాళ్ళ మార్కెట్ క్యాప్ రాను తగ్గిపోతుందన్న వార్త మనం చూస్తున్నాం. ప్రైవేట్ సెక్టార్స్ ఇందులో దూసుకుపోతున్నాయి. హిట్ హార్డ్ బట్ రికవరీ మే నాట్ బీ ఫార్ అవే. ఎక్స్పర్ట్స్ బిలీవ్ నింబ్లర్ క్యారియర్స్ విల్ సర్వైవ్ ద పాండమిక్స్ కార్నేజ్. ఏదొక అంశం ఏవియేషన్ సంబంధించి వాళ్ళు ఓవరాల్గా 2020లో వివిధ రంగాల మీద ఇస్తున్న దానిలో ఏవియేషన్ సెక్టార్ మీద ఫుల్ లెంత్ రివ్యూ ఇది. అండ్ మనం దీనికి సంబంధించి అంటే ఇలాంటి న్యూస్ పిఎస్యు మార్కెట్ క్యాప్ సంబంధించి, అలాగే పిఎస్యు బ్యాంక్స్కి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ప్రైవేట్ బ్యాంక్స్ ఎంతవరకు గ్రోత్ ఉండే అవకాశం ఉంది, ఇలాంటివన్నీ మనం యూట్యూబ్ ప్రీమియంలో కవర్ చేస్తున్నాము. అండ్ నిన్న ఇచ్చిన ఎఫ్ఎస్ఎల్ గురించి ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ మొన్న ఇచ్చాం మనం సండే రోజున. సో నిన్న చాలా స్ట్రాంగ్ జంప్, 80-19% స్టాక్లు జంప్ వచ్చింది. అలా కొన్ని స్టాక్ స్పెసిఫిక్ ప్రీమియం కంటెంట్ కూడా మనం చెప్తున్నాం కాబట్టి, అంటే సెక్టార్ స్పెసిఫిక్ సంబంధించి కూడా ఫుల్ లెంత్ ఇన్ డీటెయిల్ రివ్యూ ఇస్తున్నాం కాబట్టి యూట్యూబ్ ప్రీమియంలో జాయిన్ అవ్వండి. దానివల్ల మీకు చాలా 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 ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. నెలకు జస్ట్ $299-300 మాత్రమే. సో ఇప్పటికే కొన్ని వందల మంది ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్గా మారండి. ఎందుకంటే అర్లీ బర్డ్ క్యాచెస్ ద ప్రే. ఎవరికైతే ముందు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఎవరైతే ముందు ఇన్ఫార్మ్డ్గా ఉంటారో వాళ్ళు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి జస్ట్ $300 మే నాట్ మ్యాటర్ మచ్. సో ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ బాగా తెలిసినట్టయితే మీరు మరింత ఆచితూచి నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి యూట్యూబ్లోనే ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు కింద జాయిన్ అన్న బటన్ ఉంటుంది, ఆర్ఎల్స్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది జాయిన్ అని. సో జాయిన్ అయ్యి మీరు ఇన్ఫార్మ్డ్గా ఇన్వెస్టర్గా మారి మరింత ఇంటెలిజెంట్గా డెసిషన్స్ తీసుకోవచ్చు అని చెప్పి నా సూచన. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డెసిషన్ ఇస్ యువర్స్. అండ్ ఇలా ఈ ప్రోగ్రామ్ అయితే రోజు వస్తూనే ఉంటుంది. కాకపోతే కొద్దిగా ఎక్స్క్లూజివ్ అండ్ ప్రీమియం కంటెంట్ని, ఎందుకంటే దానికోసం టైం బాగా వెచ్చించాల్సి ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రీమియం మనం పెట్టాం. మిడ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ బిగ్ గెయిన్స్. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఈ మధ్యకాలంలో చాలా స్ట్రాంగ్గా పెరగడం. అండ్ ఇయర్ టు డేట్ ప్రకారం చూసుకుంటే కూడా ఈ ఇయర్లో మంచి రిటర్న్స్ ఇచ్చాయి. బట్ లాస్ట్ 3 to 5 years ప్రకారం చూస్తే కొద్దిగా రిటర్న్స్ అంతంత మాత్రమే ఉన్నప్పటికీ ఈ ఇయర్లో కూడా చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం ఫండ్స్ ఇవ్వడం చూసాం. అలాగే ఫర్మ్స్ ఎక్స్పోజ్ టు ఇక బ్రెగ్జిట్కి సంబంధించి బ్రెగ్జిట్ టు బెనిఫిట్ ఇండియన్ ఫర్మ్స్ ఇన్ లాంగ్ రన్. సో లాంగ్ రన్లో ఇండియన్ ఫర్మ్స్ బాగా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అందులో భాగంగా ఐటీ, ఫార్మా, ఆటో యాన్సిలరీ, మెటీరియల్ సెక్టార్స్కి బెనిఫిట్ కావచ్చు. ఐటీ సెక్టార్లో మ్యాస్టెక్, టాటా ఎలక్సీ, ఫస్ట్ సోర్స్, అలాగే ఫార్మాలో సువెన్, అరబిందో ఫార్మా, బయోకాన్, ఆటో యాన్సిలరీలో బాలకృష్ణ, టాటా మోటార్స్, మదర్సన్ సుమి, మెటీరియల్ సెక్టార్లో ఎస్ఆర్ఎఫ్, యూపీఎల్ అండ్ టాటా స్టీల్ కంపెనీస్ లాంగ్ రన్లో బెనిఫిట్ పొందే అవకాశం ఉంది అని చెప్పి అనలిస్టులు స్ట్రీట్ భావిస్తున్నారు. వీటిని మనం లాంగ్ టర్మ్లో కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్ Q4 ఆఫీస్ అబ్జర్ప్షన్ అప్ 52% సేస్ JLL. సో JLL అంచనా ప్రకారం, JLL రిపోర్ట్ ప్రకారం ఆఫీస్ స్పేస్లో మెల్లమెల్లగా మనకి జంప్ మనం చూస్తున్నాము. ముఖ్యంగా చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై, పూణేలో ఇంప్రూవ్మెంట్ బాగా పెరిగింది అబ్జార్ప్షన్ ఆఫీస్ స్పేస్ అని చెప్పి. సో ఇదొక రకంగా పాజిటివ్ అంశము. రీట్స్ లాంటి కంపెనీస్కి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. మనం గత కొద్ది కాలం నుంచి రియల్ ఎస్టేట్ మీద పదే చెప్తూనే ఉన్నాం కాబట్టి రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా కొద్ది గొప్ప డిప్స్లో మనం పిక్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఈరోజు మేజర్ న్యూస్. అండ్ సారీ, నేను ఇంకా స్టిల్ ఐఎమ్ అవుట్ ఆఫ్ స్టేషన్ బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ వర్క్స్. అందుకే ఈ ఆడియో డిస్టర్బెన్స్ కొద్దిగా ఉంటుంది ఎంత ట్రై చేసినప్పటికీ. సో దీన్ని కొద్దిగా మన్నించాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.